ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతేకాదండి, బిల్డింగ్ కట్టుకోవడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ కూడా ఫ్రీగా ల్యాండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అదే జరిగితే ఆపదలో ఉన్న ఎంతో మంది ఆడవాళ్ళకి నీడనిచ్చి ఆదుకునే అవకాశం దొరుకుతుంది. అంత క్యాష్ బ్యాంక్లో వేయకుండా ఇంటికెందుకు తీసుకొచ్చారు మేడం? ఇవాళ సండే, బ్యాంకీ హాలిడే. ఓ, మన ఆఫీస్లో పెడదామంటే స్టాఫ్ అంతా లీవ్లో ఉన్నారు. మా ఇంట్లో పెడదామంటే నీకు తెలుసు కదా చాలా ప్రాబ్లం అని. అందుకని క్యాష్ని మన ఇంట్లో పెడదామని తెచ్చామత్తయ్య. అంత క్యాష్ మా ఇంట్లోనా? వద్దు. ఏం బావా? ఏ అంటే ఆ క్యాష్ పొరపాటున ఏ దొంగలో ఎత్తుకుపోతే ఎవరు సమాధానం చెప్తారు? అలా ఎందుకు జరుగుతుందత్తయ్య? జరిగితే ఏంటి అంటున్నాం. మీ ఇంట్లో పోయింది కాబట్టి ఆ డబ్బు మీరే కట్టాలి అంటే మేమెక్కడి నుంచి తేవాలి? ఎరా కళ్యాణ్. అవును, మా అమ్మ వాళ్ళు చెప్పిందే కరెక్ట్. క్యాష్ ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఈ ఇంట్లో మాత్రం వద్దు. క్రాంతి ఉండగా దొంగలు ఈ ఇంటి కాంపౌండ్ వాల్ దాటే ధైర్యం చెయ్యరు బావా. మీరందరూ కలిసి దీని వీర్రాలు సూర్రాలు అని పొగడబట్టే అది ముందు వెనక చూసుకోకుండా మొగరాయిళ్ళ ఫైటింగులు చేస్తుంది. మీరు క్యాష్ ఇంట్లో పెట్టక్కర్లేదు, ఆ క్రాంతి కాపాడక్కర్లేదు. వెళ్ళండి. అత్తయ్య, ఎందుకు అనవసరంగా భయపడతారు? బయట ఎక్కడన్నా క్యాష్ పెట్టే అవకాశం ఉంటే క్యాష్ ఇంటి వరకు తీసుకురారు కదా. అంటే ఆ డబ్బు పోయినా మాకేం సంబంధం లేదు, పర్వాలేదు, ఎవరిని అడగవని ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వమనండి. అంటే డబ్బులు పోతాయని మీకు ముందుగానే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఏంటే, మేం దొంగలం అంటున్నావా? ఆ డబ్బు మేం కొట్టేస్తామంటున్నావా? చూసావరా కళ్యాణ్, మమ్మల్ని ఎంత మాట అందో. దొంగల ముఠ అంటుందిరా. మా అమ్మ వాళ్ళని అంత మాట అంటావా? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అమ్మల్ని దొంగలంటావా? నిన్ను అయ్యో క్రాంతి! కళ్యాణ్, రే కళ్యాణ్, ఏమైందిరా అంతలా అరిచావు? డబ్బులు తీసుకొని ఇంటి లోపల పెట్టు. అదేంట్రా, ఇప్పటి వరకు వద్దన్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? కొన్ని కళలు మనుషుల్లో ఎలాంటి మార్పునైనా తీసుకొస్తాయమ్మా. ఓహో, అయినా మీతో నాకెందుకు గొడవ? మేడం, అది లేవండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.